ఫిఫా ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్కు దూసుకెళ్లింది. స్పెయిన్, అర్జెంటీనాల మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాను ప్రపంచ కప్ ఫైనల్ పోటీలకు హాజరు కానని, ఇంటి నుంచే చూస్తానని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ పేర్కొన్నారు. ఓ సెంటిమెంట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచ కప్ మ్యాచ్లలో తమ జట్టు ఓడిపోకుండా ఉండడం కోసం దేశాధ్యక్షులు ఆయా మ్యాచ్లకు హాజరు కారని జేవియర్ మిలీ పేర్కొన్నారు. ఈ సెంటిమెంట్ను అక్కడి నేతలు 1990 తర్వాత నుంచి పాటిస్తున్నారు. అప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్ తమ జట్టు ఆడే మ్యాచ్కు హాజరయ్యారు. ఆయన వచ్చిన కొద్ది క్షణాలకే అర్జెంటీనా అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో అప్పటి నుంచి ఆ దేశాధినేతలు తమ జాతీయ జట్ల మ్యాచ్లకు హాజరు కావడం మానేశారు. ఇక అర్జెంటీనా విజయం సాధించిన గత 7 మ్యాచ్లను టీవీలోనే చూశానని జేవియర్ మిలీ తెలిపారు. అంతేకాకుండా మ్యాచ్ సమయంలో ఎంత వేడిగా అనిపించినా తాను ఓ బరువైన జాకెట్ను ధరిస్తానని తెలిపారు. గతంలో స్విట్జర్లాండ్తో అర్జెంటీనా మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనకు ఉక్కపోతగా అనిపించి ఆ జాకెట్ తీసేశానని, వెంటనే ప్రత్యర్థి జట్టు గోల్ చేసినట్లు తెలిపారు. దీంతో మ్యాచ్ జరిగే సమయంలో ఇంకెప్పుడు దానిని తీయలేదన్నారు. తానే కాకుండా దేశ ప్రజలు కూడా జాతీయ జట్ల మ్యాచ్లు జరుగుతున్నప్పుడు పలు సెంటిమెంట్లు పాటిస్తారని అర్జెంటీనా అధ్యక్షుడు పేర్కొన్నారు. వీటిని తాము కాబాలాస్ అని పిలుస్తామన్నారు. ఇక ఫిఫా ప్రపంచ కప్ విజేతలకు తొలిసారి రింగులను బహుకరించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మొత్తం 2026 రింగులను సిద్ధం చేయగా అందులో ఆటగాళ్లకు 30 ఇస్తారు. మిగిలిన రింగులను అభిమానులకు అందించనున్నారు. మెక్సికో, కెనడాతో పాటు అమెరికా వేదికగా ఈ మ్యాచ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ కప్లో కేవలం ఫైనల్, థర్డ్ ప్లేస్ కోసం మ్యాచ్లు మాత్రమే మిగిలిన్నాయి.